కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీతో పేద మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని అందరూ సంతోషించారు. కానీ జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చినా వ్యాపారులు మాత్రం పాత జీఎస్టీ ప్రకారమే రేట్లు వేస్తున్నారు. దీంతో ఈ పన్ను తగ్గింపు లాభం దుకాణదారులకే ప్రయోజనకరంగా ఉంది తప్ప మాకేం లేదంటున్నారు కామన్ పబ్లిక్. పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించింది. 18-12% జీఎస్టీ స్లాబ్లో ఉన్న చాలా వస్తువులు కూడా ఇప్పుడు 5% పరిధిలోకి వచ్చాయి. అయితే 5%లో ఉన్న జీఎస్టీ 0 స్లాబ్కి వచ్చాయి. కానీ సరుకుల ధరలైతే తగ్గడం లేదని వినియోగదారులు అంటున్నారు. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్తో పాటు చిన్న సూపర్ బజార్లలో కూడా ధరలు తగ్గించలేదు. పాత స్టాక్పై ఉన్న ధరను జీఎస్టీ తగ్గింపుతో ధర వేయాలి. కానీ అలా కాకుండా ఎంఆర్పీ ఉన్న ధరతోనే విక్రయిస్తున్నారు. ఎప్పుడైనా ధరలు పెరిగితే మాత్రం రాత్రికి రాత్రి వాటిపై స్టిక్కర్లు వేసి విక్రయిస్తారు. అదే ఇప్పుడు ధరలు తగ్గితే మాత్రం తగ్గించడం లేదని నగర ప్రజలు మండిపడుతున్నారు. ఇంప్లిమెంట్ అయితే గవర్నమెంట్ చేశారు, బట్ గ్రౌండ్ రియాలిటీలో ఇప్పుడు మనం చాలా షోరూమ్ మన మాల్స్కి చిన్న చిన్న షాప్స్కి వెళ్తుంటే అక్కడ మాత్రం గ్రౌండ్ రియాలిటీలో ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. సో దాని గురించి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ ఇప్పుడు మేము ఆల్రెడీ స్టాక్ తీసుకున్నాం కదా, అది పాత జిఎస్టీలోనే ఉంది, బట్ అది ఇంకా గ్రౌండ్లో ఇంప్లిమెంట్ కాలేదు. సో అందువలన మేము పాత రేట్స్కి అమ్ముతాము, ఇంకా అది కొత్త స్టాక్ వస్తే దానికి మేము కొత్త రేట్స్ వస్తామని చెప్తున్నారు. కేంద్రం ప్రకటించిన కొత్త జీఎస్టీ స్లాబ్లతో దసరా దీపావళి పండుగల ముందు సరుకుల ధరలు తగ్గుతాయని ప్రజలంతా ఆశించారు. కానీ వ్యాపారులు తగ్గిన ధరల ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలాయించడం లేదు. ముఖ్యంగా పేరున్న సూపర్ మార్కెట్లు, ప్రముఖ వ్యాపార సంస్థలు, చిన్నపాటి సూపర్ బజార్లలో ధరల తగ్గింపు కనిపించడం లేదు. జీఎస్టీ తగ్గిందని ఆనందపడుతూ వస్తువులు కొనడానికి వస్తే ఇక్కడికి వచ్చాక అవే పాత రేట్లు వేస్తున్నారని వాపోతున్నారు జనం. అధికారులు పట్టించుకొని కొత్త జీఎస్టీ అమలు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్టేషనరీ ప్రోడక్ట్ తీసుకున్నాము, ఇక్కడ చూస్తే ఇది 5%, దానికి 18% వేస్తారు. ఇంకొకటి డైరీ ప్రోడక్ట్ తీసుకున్నాము, అది 0%, దాన్ని 5% తీసుకున్నారు. అంటే ఈ దసరా కాలంలో వాళ్ళు దసరాకి ఫెస్టివల్ కోసమే మేము చేశాము అన్నట్టు ఏదైతే చెప్తున్నారో అది ఇప్పుడు పేద ప్రజలకు అందట్లేదు. తప్పకుండా ఈ జిఎస్టీ ఎవరైతే అధికారులు ఉన్నారో వెంటనే ఈ అన్ని సూపర్ మార్కెట్లే కానీ ఇంకా ఏవైతే కంపెనీస్ ఉన్నాయో మీరు తొందరగా తనిఖీ చేసి అమలు ఆచరణలో ఉన్నాయో లేవో అని తొందరగా చూసి పేద ప్రజలకి న్యాయం జరగాలని కోరుతున్నాం. జీఎస్టీ స్లాబుల్లో మార్పుతో పాత స్టాక్ మీద ముద్రించి ఉన్న ఎంఆర్పీను మార్చి కొత్త ధరలతో స్టిక్కర్ వేసేలా కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. ఈ మేరకు సెప్టెంబర్ 9వ తేదీనే మార్గదర్శకాలను జారీ చేసింది. కానీ తయారీ సంస్థలు, విక్రయించే వ్యాపార సంస్థలు వాటిని పాటించడం లేదు. స్టేషనరీ ఐటమ్స్ పైన జీఎస్టీ 18 నుంచి 5%కి తగ్గించినా ప్రస్తుతం అదే 18% జీఎస్టీతో బిల్లు వేస్తున్నారంటున్నారు పబ్లిక్. డైరీ ప్రోడక్ట్స్ను 5% నుంచి 0 స్లాబ్కు తీసుకువచ్చిన 5% జీఎస్టీ వేసి బిల్లు ఇస్తున్నారంటున్నారు. ట్యాక్స్ తగ్గింపు ప్రయోజనాలు వినియోగదారుడికి చేరకపోతే ప్రభుత్వ ఉద్దేశం ఎలా నెరవేరుతుందని ప్రశ్నిస్తున్నారు. దయచేసి ఇది ఆఫీసర్లు కానీ ముందుగా ఈ సూపర్ మార్కెట్ వాళ్ళు, షాప్స్ వాళ్ళు దయచేసి మీరు దీన్ని అవగాహన చేసుకొని స్టాక్ చూపించుకొని ప్రజలకు తగ్గించి ఇవ్వాలి ఈ జిఎస్టీ ప్రకారం అని కోరుతారు. అదే వెహికల్స్ లాంటి పెద్ద పెద్ద వస్తువులు ఉన్నాయి చూడండి, ఇప్పుడు కార్లు కానివ్వండి, 10 సీట్ లోపల ఉన్న వెహికల్స్ వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళు తగ్గినాయి రండి కొనుక్కోండి, తగ్గినాయి రండి, ఇంత జిఎస్టీ తక్కువైంది అంత జిఎస్టీ. మరి వాళ్ళు చేస్తున్నారు తగ్గినాయి రండి అన్నప్పుడు మరి మీరు కూడా తగ్గించాలి కదా. ఇది ధర్మం ప్రకారంగా తగ్గించి మధ్యతరగతి ప్రజలకు మీరు మంచి ఈ దసరా ముందు మేలు చేస్తారని ఆశిస్తూ, కొన్ని సూపర్ మార్కెట్లలో మాత్రం ఎంఆర్పీ సవరిస్తూ స్టిక్కర్లు వేయకపోయినా ఫైనల్ బిల్లో తగ్గిన జీఎస్టీ ప్రకారమే బిల్ వేస్తున్నామని చెబుతున్నారు. అన్ని ప్రోడక్ట్స్కి స్టిక్కరింగ్ వేయడం ఇబ్బంది కాబట్టి బిల్లింగ్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసి ఆయా తగ్గిన జీఎస్టీ ప్రకారమే బిల్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇంతకుముందుకు 5% ఉండేది, ప్రజెంట్ 0% అయింది. ఇది కూడా సేమ్ 5% నుంచి 0%కి వచ్చిందండి. చిప్స్ అలాగే కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, దానిలో యూహెచ్టీ మిల్క్ వచ్చేసి 5% నుంచి 0%కి వచ్చిందండి. పన్నీర్ 5% నుంచి 0%కి వచ్చింది. చపాతీ, రోటీ, పరాటా ఇవన్నీ 5% నుంచి 0%. పిజ్జా బ్రెడ్, మిగతా బ్రెడ్స్ 5% నుంచి 0%కి వచ్చిందండి. ఇంతకుముందుకు ఉన్న ప్రైస్ నుంచి డిస్కౌంట్ ఆటోమేటిక్గా అయిపోతుందండి యాజ్ పర్ న్యూ జిఎస్టీ
నామ్స్ ప్రకారం పేమెంట్ గేట్వేలో ఆల్రెడీ మైనస్ అయిపోతుందండి బిల్లు. ప్రజెంట్ మీకు 2 రూపీస్ తక్కువ 38 రూపీస్కి వస్తుంది. ఇంకా అంత చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఇంకా అంతకి తెలియదు కరెక్ట్గా ప్రాపర్గా ఏ జిఎస్టీ ఏది ఏ జిఎస్టీలో ఉందనేది. ఈ మధ్య పబ్లిక్ సూపర్ మార్కెట్ల కన్నా ఎక్కువ ఆన్లైన్ క్విక్ కామర్స్కి అలవాటు పడిపోయారు. బ్లింకిట్, జెప్టో, ఇన్స్టామార్ట్, జియో మార్ట్ లాంటి క్విక్ కామర్స్ యాప్స్ నుంచి వస్తువులను ఆర్డర్ చేస్తున్నారు. ఆయా క్విక్ కామర్స్ కూడా పాత జీఎస్టీ ప్రకారమే బిల్ వేస్తున్నారు. కొత్తగా వచ్చిన స్లాబ్లను పట్టించుకోకుండా పాత ఎంఆర్పి ప్రకారమే రేట్లు వేస్తుండటంతో ప్రభుత్వం జీఎస్టీ తగ్గించినా ప్రజలకు మాత్రం ఆ బెనిఫిట్ అందడం లేదు. వ్యాపార సంస్థలు పన్నుల్లో తేడాలను అక్రమంగా సొమ్ము చేసుకోకుండా జీఎస్టీ కౌన్సిల్ కింద నేషనల్ యాంటీ ప్రాఫిటింగ్ అథారిటీ అనే సంస్థ పనిచేస్తుంది. అవసరమైతే నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తుంది. కానీ ఇప్పుడు ఆ అథారిటీ ప్రభావం కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. జీఎస్టీ తగ్గినా ధరలు తగ్గడం లేదంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రతి వస్తువు మీద పాత కొత్త ధరలు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేసి విక్రయించేలా అధికారులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసింది కేంద్రం. జీఎస్టీ తగ్గింపు ధరకు కాకుండా ఎక్కువ ధరకు అమ్మితే మాత్రం ఫిర్యాదు చేయాలని తెలిపింది. జీఎస్టీ రేట్లు తగ్గించకపోతే నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని చెప్పింది.